సామాజిక అస్త్రం నెంబర్ వన్. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలపై నెంబర్ 1 న్యూస్ 2 రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించి ప్రసారం చేసిన ప్రత్యేక కథనాలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలను స్వయంగా తాను ఆ ప్రాంతంలో పర్యటించి తెలుసుకుంటారని, దసరా తర్వాత అక్కడి రైతులను కలిసి మాట్లాడతానని, ఇరిగేషన్, వ్యవసాయ, కొబ్బరి పంటల శాస్త్రవేత్తలతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. కేసనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం తదితర 13 గ్రామాల్లో సముద్రపు నీరు వల్ల కొబ్బరి చెట్లు లక్షల సంఖ్యలో చనిపోతున్నాయని నెంబర్ 1 న్యూస్ మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు సారథ్యంలో నెంబర్ 1 న్యూస్ బృందం 2 రోజుల పాటు లైవ్ ప్రసారాలు చేసిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రమాదకర పరిస్థితులలో పడవలలో ప్రయాణిస్తూ నెంబర్ 1 న్యూస్ కొబ్బరి రైతుల కష్టాలపై ప్రత్యేక కథనాలను లైవ్ ద్వారా ప్రజలకు చేరవేసింది. ఎల్లప్పుడూ సామాన్యుడి పక్షాన నిలుస్తూ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా ఉన్న నెంబర్ 1 న్యూస్ వల్ల కొబ్బరి రైతుల సమస్యలు, కన్నీళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. నెంబర్ 1 న్యూస్ చేసిన కృషి పట్ల రాజోలు నియోజకవర్గ కొబ్బరి రైతులు నెంబర్ 1 న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి మరిన్ని బ్రేకింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాజిక కష్టాలు చూపించడానికి నంబర్ 1 ఛానల్ మాత్రం ఒక్కడే ఉందని ఈరోజు నిరూపిస్తున్నాం మనం.